सर हमारी एक खानदानी प्रॉपर्टी है, 300 एकड़ गज पे है सर। मेरा सिर्फ इसमें 200 स्क्वायर यार्ड है। ये हम लोग खानदानी प्रॉपर्टी है, 2018 में आके ये लोग बोल रहे हैं कि हमारा ये वक्त का प्रॉपर्टी हो गया। ये प्रॉपर्टी के ऊपर अभी तक रजिस्ट्रेशन हो चुका है, LRS दे दिए हैं, लिंक डॉक्यूमेंट्स है, घर बनाने का परमिशन है हमारे पास, टैक्सेस भर रहे हैं हम लोग, ऑक्यूपेंसी राइट सर्टिफिकेट है। उसके बावजूद भी 2018 में आके बोलते हैं हमारा प्रॉपर्टी है बोल के। और गवर्नमेंट के पास पूरे रिकॉर्ड है सर कि ये गवर्नमेंट का प्रॉपर्टी है, पट्टा लैंड है बोल के। उसके बावजूद भी वो लोग वक्फ बोर्ड को सपोर्ट कर रहे हैं सर। गवर्नमेंट के खुद के रिकॉर्ड्स बता रहे हैं सर कि ये वक्फ बोर्ड का प्रॉपर्टी नहीं है बोल के, और उसके डॉक्यूमेंटेड एविडेंस है हमारे पास। MRO का रिपोर्ट है, खासरा का नहीं है, उसके बावजूद भी बोलते हैं कि वक्फ का प्रॉपर्टी अच्छा। वक्फ बोर्ड वाले बोल रहे हैं वक्फ का प्रॉपर्टी, समझ में आता है। गवर्नमेंट क्या कर रही है सर, उन्होंने भी बोलते हैं हाँ वक्फ का है, कुछ नहीं कर सकते। हमारा रजिस्ट्रेशन रोक दिया, सब दिया। खानदानी प्रॉपर्टी है सर, सिर्फ मेरी 200 गज है सर, 300 एकड़ पे सर, 10,000 फैमिली परेशान है सर हम लोग। उसके बावजूद भी ये लोग बोलते हैं कि वक्फ का प्रॉपर्टी गवर्नमेंट सपोर्ट करेगी సార్ ఈ భూముల విషయంలో కూడా కొంతకాలంగా బాగా వివాదాలు అవుతున్నాయి. వక్ఫ్ బోర్డు భూములు వక్ఫ్ చట్టాలను కూడా నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చే ప్రయత్నం. నిజంగా వక్ఫ్ కింద ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి, ఏమైనా మార్పు చేర్పు జరగాల మీకు నష్టం? ముందు సినిమా జోక్ చెప్పు. సినిమా పేరు ఐ థింక్ జులై. అల్లు అర్జున్ వెళ్ళి కొడతాడు, అక్కడ ఉండేవాళ్ళు కొడితే బ్రహ్మాజితో ఇంకొక పోలీస్ ఆయన అంటాడు రోడ్ల ఫ్రస్ట్రేషన్లో కొట్టేళ్ళి అంటాడు. అప్పుడు బ్రహ్మాజీ అంటాడు వాడేం ఫ్రస్ట్రేషన్లో తొక్కలేదు, వాడు కావాలనే కొట్టాడు అంటాడు కదా. అలాగా ఆ విధంగా ఇక్కడ అలా వెళ్తూ వెళ్తూ ఒక గుడ్డ వేసాడు, పచ్చగుడ్డ అంతే. పచ్చగుడ్డ వేసిస్తే ఇంక పిచ్చోళ్ళంతా వచ్చేస్తారు మాది అంటాం. అసలు ఓ మాట చెప్పు, ఈ దేశానికి ఇస్లాంకి ఏమైనా సంబంధం ఉందా? ఫస్ట్ పాయింట్. కొంచెం చాలా దూరం వెళ్ళాలి. అప్పుడెప్పుడో ఔరంగజేబు అనే ఒక నీచ్ కమీన్ గాడి గుర్రం అక్కడ మేసింది, అందుకని వాడిది ఇది ఆ స్థలం. ఆడి గుర్రం వచ్చబోసింది ఆడిది. సో వాడే లత్కోరు. ఇంగ్లీష్లో ఏమన్నారు సార్ దోపిడీదారుని? ఇన్వైడర్స్, రాబర్, డెకాయిట్. సో డెకాయిట్ గాడు ఈ దేశాన్ని రావడమే దరిద్రం. మళ్ళీ ఆడి పేరు మీద మళ్ళీ వక్ఫ్ బోర్డులు వక్ఫ్ భూములు ఏంటి సార్? కాబట్టి ఈ చట్టం అసలు వక్ఫ్ బోర్డు అనేది ఉండకూడదు. ఎందుకంటే ముస్లిం కంట్రీస్లో లేదు, ఇక్కడ ముస్లిమ్స్ ఎవరు లేరు. ఏదో భయపడిన వాళ్ళు, భీతి చెందిన హిందువులు మారితే వాళ్ళని ముస్లిమ్స్ అన్నారు, నీతి లేని హిందువులు మారితే వాళ్ళని క్రైస్తవులు అన్నారు. ఇది హిందుస్థాన్ అండి. బోర్డు ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలి? ఇది ఒక దేశం, ఒక రాజ్యాంగం, ఒక చట్టం. మతానికి ఒక చట్టం ఉండకూడదు. అలా చట్టాలు కావాలనుకునే వాళ్ళకి ఒక దేశం ఇచ్చాం, అక్కడికి వెళ్ళిపోండి. అర్థమైందా? ఇది వక్ఫ్ బోర్డు విషయంలో మాత్రం ఇది చెప్పు తెలుగులో. ఇక్కడ ఏం జరిగింది చెప్పు నాన్న, హిందీలో చెప్పింది. అర్థమైందేనా? మీకు అర్థమవుతుందా అండి? ఇది ఈయన స్థలం, ప్రభుత్వ డాక్యుమెంటు, ఆథరైజ్డ్, దానికి అన్నీ ఉన్నాయి. ఉంటే వాడు ఎవడో దాని మీద కొట్టేసాడు, దాని మీద కొట్టేసి ఇది మాది అండం. శరీరంలో భాగం కోసుకోవడం, దేశాన్ని కోసేయడం, దేహాలను కోసేయడం, ఈ దరిద్రం నుంచి ప్రపంచాన్ని రక్షించడం మానేసి గవర్నమెంట్ వాళ్ళ సంకనాకడం. కాబట్టి ముందు తెలంగాణ ప్రభుత్వం ముందు మనుషుల్ని ఇక్కడ రక్షించండి, హిందువులను రక్షించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హిందువులను రక్షించండి, అలాగే ఈ వక్ఫ్ బోర్డును మాత్రం రద్దు చేయాలి. ఎందుకంటే వక్ఫ్ బోర్డు కారణంగా చాలా మంది కూడా భూముల విషయంలో సారీ సతీష్ హిందువులు. థ్యాంక్ యూ సార్. మొత్తంగా